హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఇఫ్రా ఫాతిమా ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి కుక్కర్ బ్లాస్ట్ అవ్వకుండా మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుందాము. అయితే రీసెంట్గా చాలా వీడియోస్లో కుక్కర్ బ్లాస్ట్ అవుతుందని చాలా వీడియోస్లో చూస్తున్నాము. అసలు కుక్కర్ అనేది ఎందుకు బ్లాస్ట్ అవుతుంది, సేఫ్టీ వాల్ వల్ల బ్లాస్ట్ అవుతుందా, దానికి లైఫ్ టైం అయిపోతుందా, అంటే సేఫ్టీ వాల్ లైఫ్ టైం అయిపోతుందా అనేది మనం ఇక్కడ చూద్దామండి. కుక్కర్ అనేది మనం యూజ్ చేసేటప్పుడు కనుక కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మనం ఈ కుక్కర్ బ్లాస్ట్ అవ్వకుండా జాగ్రత్త పడవచ్చు అనమాట. దాదాపు ప్రతి ఇంట్లో మనం ఆ ప్రెషర్ కుక్కర్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు కదా. ప్రెషర్ కుక్కర్ పేలిపోయిందని, గాయాలయ్యాయని చాలా చోట్ల వింటుంటాం. మరి ఇలా ఎందుకు జరుగుతుంది ఏంటనేది మనం ఇక్కడైతే చూసేద్దాము. ప్రెషర్ కుక్కర్ అనేది మనం సేఫ్టీగా యూజ్ చేయకపోతే ఆ కుక్కర్ అనేది పేలుతుందండి. మరి పేలకుండా ఏం జాగ్రత్తలు తీసుకోవాలో ఇక్కడైతే చూసేద్దాము. కుక్కర్లో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కుక్కర్ అనేది పెడతాం కదండి. కుక్కర్ అనేది ఏదైనా ఉడికించడానికి వేస్తాం కదా. వేసిన తర్వాత ఫస్ట్ మనం చేయాల్సింది మూతనైతే మనం కడగాలండి. చాలామంది మా కుక్కర్లో పప్పు కానీ రైస్ కానీ వేసేసి అది కడిగేసి డైరెక్ట్గా మూత పెట్టేస్తారనమాట. అలా మూత పెట్టకుండా ఫస్ట్ అయితే మనం మూతని అలాగే ఆ రబ్బర్ని అనేది, అంటే బ్లాక్ రబ్బర్ ఉంటుంది కదండి, రింగ్ లాగా, అది కూడా తడుపుకోవాలి. అలా తడుపుకోవడం వల్ల ఏమవుతుందంటే ఏదన్నా స్టక్ అయి ఉంటే చూసారా ఇలా వాటర్ డ్రాప్ అవుతుందంటే ఏమి అందులో స్టక్ అవ్వలేదు అని చెప్పేసి దాన్ని సేఫ్టీ వాల్ అంటారండి. ఆ సేఫ్టీ వాల్ ఏమైనా స్టక్ అయితే పోతుంది. అండ్ అలాగే ఇది కూడా ఎందుకు తడపాలి అంటే ఆ ప్రెషర్ కుక్కర్ విజిల్ వచ్చినప్పుడు ఫ్రీగా మూవ్ అవుతుందన్నమాట. ఇది స్టక్ అవ్వకుండా ఉండాలండి. ఇది స్టక్ అవ్వకుండా చూసారా ఇలా ఫ్రీగా మూవ్ అవుతూ ఉంటే మనకి కొంచెం సేఫ్టీ. ఇది ఒక ఫస్ట్ టిప్ అనమాట. అండ్ అలాగే రబ్బర్ పెట్టుకునేటప్పుడు ఇదంతా చెక్ చేసుకోవాలి, ఆ రబ్బర్ సెట్ అయిందా లేదా అనేది. చాలామంది ఆ రబ్బర్ సెట్ అవ్వకుండా పెట్టినా కానీ కుక్కర్ బ్లాస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ అలాగే ఇక్కడ చూసారా నేను విజిల్ కూడా కొంచెం తడిపేశాను. తడిపిన తర్వాత విజిల్ కూడా మనం చెక్ చేసుకోవాలి. ఒక్కొక్కసారి విజిల్ ఏమవుతుందంటే చాలామంది విజిల్ తీయకుండా అలాగే పెట్టేసి డైరెక్ట్గా మూత పెట్టేస్తూ ఉంటారు. అందులో స్ట్రక్ అయిపోతూ ఉంటాయి. మనం ఆల్రెడీ ఇంతకుముందు కుక్ చేసినప్పుడు కొన్ని స్ట్రక్ అవుతాయి. సో విజిల్ అనేది ఫ్రీగా మూవ్ అవుతుందా, రబ్బర్ అనేది ఫ్రీగా మూవ్ అవుతుందా, అండ్ అలాగే ఆ సేఫ్టీ వల్లే మన స్ట్రక్ అయిందా, వాటర్ ఫ్రీగా డ్రాప్ అవుతుందా అనేది ఇవన్నీ చూసుకున్న తర్వాతనే మనం మూత అనేది పెట్టుకోవాలి. కన్ఫర్మ్ చేసుకున్నాను. చూసారా ఇక్కడ నేను రబ్బర్ సరిగ్గా పెట్టలేదు. చాలామంది ఇలాగే దాని మీద ప్రెజర్ పెట్టేసి తిప్పేస్తారు. అప్పుడు మన కుక్కర్ బ్లాస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అదంతా చెక్ చేసుకున్న తర్వాత కన్ఫామ్గా అయితే తడపాలండి. కన్ఫామ్గా అయితే మూతని అండ్ అలాగే రబ్బర్ని, ఆ సేఫ్టీ వాళ్ళని చెక్ చేసుకోవాలి, విజిల్ని చెక్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఏమైనా మనం కుక్కర్ అనేది మనం స్టవ్ మీద పెట్టాలన్నమాట. స్టవ్ మీద పెట్టినప్పుడు మనం ఇందులో క్వాంటిటీ అండి, మెయిన్గా క్వాంటిటీ కూడా చాలామంది ఎక్కువ వేసేస్తుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 లీటర్స్ కుక్కర్ అయితే కరెక్ట్గా దాన్ని నిండుగా వేసేస్తారు. దాని సామర్థ్యానికి మించి మనం ఎక్కువ అనేది కుక్కర్లో పెట్టకూడదు. అలా పెట్టినా కానీ బ్లాస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇది సెకండ్ టిప్ అనమాట. కుక్కర్లో ఎప్పుడైనా మనం తక్కువ పెట్టుకోవాలి, దానికి సరిపడా వాటర్ మాత్రమే వేసుకోవాలి. అండ్ అలాగే నెక్స్ట్ విజిల్స్ మొత్తం అయిపోయాక మనం కుక్కర్ని మూత బలవంతంగా తీయకూడదండి. ఆ కుక్కర్ ఆవిరి మొత్తం పోయిన తర్వాతనే మనం ఆ మూత అనేది తీయాలన్నమాట. అంత టైం లేదు, ఆవిరి మొత్తం పోయేంత టైం లేదు అనుకున్నప్పుడు మనం కుక్కర్ పైన విజిల్స్ పోవాలంటే కొంచెం కూల్ వాటర్ వేసేస్తే కనుక ఆ కుక్కర్ అనేది ఆవిరి అనేది తొందరగా పోతుంది. అప్పుడు మూత అనేది మనం తొందరగా తీసేయచ్చు. అండ్ అలాగే ఫోర్త్ వన్ వచ్చేసి మనం ఆవిరి మొత్తం పోయినాక తీసాం కదండి, తీసిన తర్వాత కూడా ఆ మూతని అండ్ అలాగే ఆ రబ్బర్ని మనం వెంటనే చల్లనీటిలో కడగాలి. నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కాబట్టి ఒక గిన్నెలో వాటర్ తీసుకొని చూపిస్తున్నాను. మీరైతే ట్యాప్ కింద పెట్టేసి ఫ్రీగా వాష్ చేసుకోవచ్చు అనమాట. వెంటనే మనం మూత తీసిన వెంటనే మనం కూల్ వాటర్తో అయితే ఇలా కడిగేసాలి. అలా కడగడం వల్ల ఏదన్నా స్టక్ అయినా పోతుంది. అండ్ అలాగే ఆ రబ్బర్ చూసారు కదా, ఆ వాష్ అనేది లూజ్ అవ్వకుండా ఉంటుంది, ఫిట్గా ఉంటుంది అనమాట. సో ఈ టిప్స్ అండి. అండ్ అలాగే ఇది చూసారా, ఈ విజిల్ అనేది మనం మొత్తం ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి. వాల్ నుంచి వచ్చే ఆవిరిని తగలకుండా చూసుకోవాలండి. అలాగే ఆ మూత తీయక ముందు ఆవిరి ఉంటుంది కదా, ఆవిరి అనేది ఆల్రెడీ చెప్పాను కదా, ఆవిరి మొత్తం పోయే వరకు అయితే మనం కంపల్సరీగా వెయిట్ చేయాలన్నమాట. బలవంతంగా అయితే మూత తీసే ప్రయత్నం మాత్రం అస్సలు చేయొద్దు. అండ్ అలాగే రబ్బర్ని కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. కుక్కర్ మీద ఎప్పుడు కూడా మనం ఒత్తిడి అనేది వేయకూడదండి. మెయిన్ ఇక్కడే మనకు బ్లాస్ట్ అవుతుంది. కొంతమంది తొందరగా మూత ఓపెన్ చేసేయాలి అని చెప్పేసి ఈ టిప్స్ అన్నీ కనుక కొన్ని చిన్న టిప్స్ కనుక ఫాలో అయితే మనం ప్రెషర్ కుక్కర్ బ్లాస్ట్ అవ్వకుండా మనం సేఫ్టీగా ఉండొచ్చు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.